మలాకీ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మలాకీ గ్రంథము మరి బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆఖరి పుస్తకము మలాకీ గ్రంథము. మలాకీ గ్రంథం తర్వాత మరి దేవుడు 400 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీలతో ఆయన మాట్లాడలేదు. ఆ విషయం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది మలాకీ గ్రంథంలో. మలాకీ గ్రంథం తర్వాత మరి మనకి ఖాళీ పేజీలు మనకు కనిపిస్తాయి. మలాకీ గ్రంథం తర్వాత ఖాళీ పేజీలు మనకి కనిపిస్తాయి. ఈ మలాకీ గ్రంథము పాత నిబంధనలో ఉన్న చివరి గ్రంథం. పాత నిబంధనలో ఉన్న చివరి గ్రంథం ఇది. దీని తర్వాత మనకు కనిపించే గ్రంథము మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తకి మలాకీ గ్రంథానికి 400 ఏండ్లు, దాదాపు 420 సంవత్సరాలు, 430 సంవత్సరాలు దేవుడు ఆయన ప్రజలతో దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడలేదు. మాట్లాడకపోవడానికి బలమైన కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి, ఆయన ప్రేమ కలిగిన హృదయాన్ని ఎంతగానో అవమానించారు. ఆయన మాట వినకపోవటము, ఆయన మాటను లక్ష్య పెట్టకపోవటము దేవుని ఎంతగానో అవమానపరిచారు. అదేంటో మలాకీ గ్రంథంలో మనం చూద్దాం. మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు మనకి కనిపిస్తాయి. ఏంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే, ఇశ్రాయేలీలు 586 సంవత్సరంలో మరి యెరూషలేము దేవాలయము బబులోనీయులు పూర్తిగా పడగొట్టేసిన తర్వాత మాదీ పార్సీకులు బబులోనీయుల మీద యుద్ధం నెగ్గిన తర్వాత 110 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోనీయుల కింద ఉన్నారు. దానియేలు, ఎజ్రా, నెహమ్యా వీళ్ళు అందరూ కూడా దాదాపుగా ఒకే టైంలో జీవిస్తూ దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు యొక్క ప్రార్థనను మనం చూస్తాం. దేవా, ఈ బబులోనీయుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలీయులను మమ్మల్ని విడిపించు దేవా అని చెప్పి వారు ప్రార్థన చేసినట్టుగా దానియేలు ప్రార్థన 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దాదాపు BC 450 సంవత్సరంలో మాదీ పార్సీకులు ప్రపంచాన్ని పరిపాలించిన వారు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీయులను తమ ఊరికి పంపించేశారు. వారు మీ పరిపాలన మీరు చేసుకుని మాకు పన్ను కట్టండి అన్న విధానంలో ఇశ్రాయేలుని పంపించేశారు. ఇశ్రాయేలుని పంపించేసిన తర్వాత ఇశ్రాయేలు జీవితం ఎట్లాగుంది అంటే, వారికి అప్పుడు దేవాలయము లేదు. ఎందుకు అంటే బబులోనీయులు వారి దేవాలయాన్ని పూర్తిగా పడగొట్టేశారు. బబులోనీయులు పూర్తిగా దేవాలయాన్ని పడగొట్టేసిన తర్వాత ఇప్పుడు మలాకీ గ్రంథము చివరి గ్రంథము. వీళ్ళ పరిస్థితి ఎలాగుంది అంటే, దేవుడు వారిని ప్రేమించినప్పటికీ కూడా, వారిని సంరక్షించినప్పటికీ కూడా దేవునికి బాధ కలిగిస్తూ, దేవునికి చింతను తీసుకొస్తూ, మీరు నన్ను ప్రేమించట్లేదు, మీరు నా మాట వినట్లేదు, మీరు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే గమనించండి, అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాము నా కుమారుడు అని దేవుడు చెప్పాడు. అబ్రహాము నా కుమారుడు అని దేవుడు ప్రస్తావించాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబుకి 2 బిడ్డలు. దేవుడు యాకోబుని ఎన్నుకున్న తర్వాత యాకోబు సంతతి 12 మంది. ఈ 12 మంది ఐగుప్తుకి 70 మంది వెళతారు కరువులో. ఆ 70 మంది ఐగుప్తు దేశం నుంచి దాదాపు 20 లక్షల మంది జనాభా ఎర్ర సముద్రాన్ని దాటి మరి దేవుడు వారికి ఇచ్చిన కానాను దేశము, పాలస్తీనా, నేడు పాలస్తీనా ఇశ్రాయేల్ దేశంలో దేవుడు వారికి ఆ భూమిని వారికి ఇచ్చాడు. ఈ యొక్క మలాకీ గ్రంథము 450 BCలో జరుగుతుంది. 450 BCలో ఈ యొక్క సందర్భం జరుగుతుంది. మీకు చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. బైబిల్ గ్రంథము ఇది కథల పుస్తకము, అనగనగా ఒక రాజు ఉన్నాడు అనే ఊహించి రాసిన పుస్తకం కాదు. బైబిల్ గ్రంథము ఇది చరిత్ర గ్రంథం. చరిత్రలో లిఖించబడిన, చరిత్రలో ఉన్న రాజులు,
చరిత్రలో ఉన్న సంఘటనలు అన్నిటిని కూడా క్రోడీకరించి రాయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. మిగతా గ్రంథాలకి చారిత్రాత్మకమైన ఆధారాలు ఎక్కడ కూడా కనపడవు. వారి పేర్లకి మా దేవుళ్ళు దేవతలు 5,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలని వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఏటికి కూడా చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు. కానీ బైబిల్ గ్రంథం మనం చదువుతున్న 66 పుస్తకాల్లో కూడా పూర్తి చారిత్రాత్మకమైన ఆధారాలతో ఉన్న గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. గమనించండి, గ్రంథం ఎక్కడో కూడా కథల రూపంలో రాయబడిన దిస్ ఇస్ హిస్టరీ. ఇది చరిత్ర. చరిత్రలో సత్యాలు ఉంటాయి, జరిగినవి ఉంటాయి. కథల రూపంలో రాయబడిన పుస్తకం కాదు ఇది. ఇశ్రాయేలీలు ఈ మలాకి గ్రంథం టైంలో ఎలా తయారయ్యారు అంటే, దేవుని ఎడల ప్రేమను విడిచి వారు దేవా మమ్మల్ని ఎక్కడ ప్రేమించావు? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇశ్రాయేలుని గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలుని గూర్చి, ఎవరి గూర్చి? ఆనాడు ఎన్నుకోబడిన ఆయన ప్రజలైన ఇశ్రాయేలుని గురించి దేవుడు మాట్లాడితే, ఈనాడు సంఘము ఆయన ఎన్నుకున్న జనాంగము కనుక దేవుడు సంఘానికి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఆనాడు ఆయన ఎన్నుకోబడిన జనమైన ఇశ్రాయేలు గురించి మాత్రమే కాదు ఈ వాక్కు. సో ఈ వాక్యము మనం వింటుండగా మన హృదయంలోకి రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ మాటలు సంఘానికి అనగా నాకు వ్యక్తిగతంగా మనకందరికీ కూడా అని ఏమంటున్నాడు చూడండి. 2వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు. ఇది ఎట్లాంటి ప్రేమ అంటే దీర్ఘకాలపు ప్రేమ, విడిచిపెట్టే ప్రేమ కాదు. ఇది నిరంతరం ఉండే ప్రేమ, మధ్యలో విడిచిపెట్టే ప్రేమ కాదు. ఇది అదేంటో నేను మీకు చూపిస్తాను. ఏమన్నాడు ఆయన? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరేమన్నారంటే, ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితివన్నారు. ఇశ్రాయేలు ఏమన్నారు? దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమించితిని అంటే, వారేమన్నారు అంటే ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించామన్నారు. మనకి సహజంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం బాధపడినప్పుడు, నాకు ఇలా ఎందుకు ద్రోహం చేశావు, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను అని మీరు అంటే, అవతల వ్యక్తి మీ మొహం వైపు చూసి నన్ను ఎప్పుడు ప్రేమించావు నువ్వు అని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను నీకు ఎంత చేశాను అని మీరు అవతల వ్యక్తిని అడిగినప్పుడు, అవతల వ్యక్తి నాకేం చేసావు నువ్వు అని అంటే ఎంత ఫీల్ అవుతారు మీరు? అరకా కొరక ప్రేమించగలిగిన మనమే అంత ఫీల్ అయితే, దేవుడు మన ఎడల ఇంకెంత ఫీల్ అవుతాడు? దేవుడు సంఘం దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చాను అంటే మాట్లాడిందంటే, నేను ఎంతగా నేను ప్రేమించాను అంటే, నన్ను ఎక్కడ ప్రేమించావు నువ్వు అని అంటున్నారు సంఘం. అర్థమైందా? ఇప్పుడు ఆయన ప్రేమ ఎలా ప్రేమించాడో, ఇశ్రాయేలుతో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి వాక్యాన్ని చూద్దాం. 10వ వచనం, 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ వాక్యం ఉంది. రెబ్కా ఎవరంటే అబ్రహాము కోడలు, ఇస్సాకు భార్య, యాకోబు తల్లి. రెబ్కా మన తండ్రి అయినా, ఎందుకంటే ఈ 12 మంది పిల్లలు ఇస్సాకు మనవళ్ళే. మన తండ్రి అని ఇస్సాకు అని ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలిక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు ఎవరు? యాసావు. అబ్రహాము కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు ఇద్దరు. పెద్దవాడేమో ఏసావు, చిన్నవాడేమో యాకోబు. బాగా గమనించండి,
ఈ పేర్లు ఏదైతే మనం చెప్తున్నామో, యాకోబు, యాషవ్, అబ్రహాము, ఈ కథల పుస్తకాలు కాదు ఇవి. ప్రపంచంలో సగం జనాభా ఈరోజు మీరు మైక్ పట్టుకొని అడిగితే అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటారు ఈ రోజుకి. ప్రపంచంలో సగం పై జనాభా. సో అంచేత మనం ఆలోచించినప్పుడు ఇది కథల పుస్తకం కాదు, ఇది చరిత్ర పుస్తకం. ఎలాంటి చరిత్ర పుస్తకం అంటే చరిత్రలో ప్రస్తుతంలో నివసిస్తున్న ప్రజలు చెప్పుకుంటారు ఈ రోజుకి కూడా మా అబ్రహాము మా తండ్రి అని. ఏమన్నారు చూడండి, ఇక్కడ మలాకీ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? 3వ వచనం చూడండి, 2వ వచనం. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటున్నాడు దేవుడు. వారేమంటున్నారు? నన్నెప్పుడు ప్రేమించావంటున్నాడు. తర్వాత చూడండి, అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితివన్నారు. యాషావు యాకోబునకు అన్న కాడా? యాషావు యాకోబుకి. కానీ మీరు ఎవరి సంతానం? ఇశ్రాయేలులారా, మీరు ఎవరి సంతానం? యాకోబు సంతానం. అబ్రహాం కుమారుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు. ఇస్సాకు 2 బిడ్డల పేర్లేంటి? యాషావు ఏమో పెద్దవాడు, యాకోబేమో చిన్నవాడు. మరి జ్యేష్ఠత్వము ఆ పూర్వపు రోజుల్లో పెద్దవాడికి ఎక్కువ అధికారం ఉండేది. ఏమొచ్చినా పెద్దవాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చేవారు. పెద్దోడికి ప్రధానమైన సీట్ వేస్తారు. దేవుడు అంటున్నాడు, వారిద్దరు ఇంకా పుట్టక మునిపే. ఎవరిద్దరండి? యాషోవును యాకోబు ఇంకా పుట్టక మునిపే నేను చిన్నవాడిని ప్రేమించాను. నేను ఎవరు ప్రేమించాను? చిన్నవాడిని ప్రేమించి నేను చిన్నవాడిని ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నానంటే ఆ చిన్నవాళ్ళలో నుంచి 12 మంది బిడ్డల్లో నుంచి యోధా గోత్రాల నుంచి యేసు ప్రభు వారి ద్వారా ప్రపంచానికి రక్షణ. యాషో పేరు ఎవరు గుర్తుపెట్టుకోరు? యాషో పేరు ఎవరు పెట్టుకోరు? యాకోబు పేరు పెట్టుకుంటారు. ఎవరు ప్రేమించాలని చెప్తున్నాడు? చిన్నవాడైన యాకోబుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాడంటే అతని పేరు ఇంక ఎప్పటికీ నిలబడిపోవడానికి 12 గోత్రాలు, 12 తలుపుల మీద వారి పేర్లు రాయబడతాయి. వారి పేరు ఇంక ఎప్పటికీ ఉంటుంది. యాకోబు తన కుమారులని యేసు ప్రభు వారు, యోధా కుమారుల్లో నుంచి వచ్చిన యేసు ప్రభు వారు. యాషావు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడు. యాషావు పక్కకి వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? యాకోబు వచ్చేసాడు. యాకోబు నన్ను ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, ఆయన పనికి వాడుకున్నాడు. దేవుడు అన్నాడు, అరే అరే మలాకీలో అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అంటే, అయితే వాళ్ళేమన్నారు తెలుసా? ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించదువు. ఏమన్నారు? ఏ విషయంలో నీవు నన్ను ప్రేమించావు? దేవునికేమో ఇదిగో యాకోబు 12 మంది సంతానము వారు నడిపించి గ్రంథమంతా వారికి రాయించాడు. గ్రంథమంతా వారికి రాయించాడు. యాసావు పక్కకి తొలగిపోయాడు. యాసావుకి ఎంతమంది పిల్లలండి? పోనీ యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మంది ప్రపంచ చరిత్రలో లెక్కించబడి ఈనాడు ఇశ్రాయేల్ దేశముగా ఒక దేశం, పవర్ఫుల్ దేశంగా మారిపోయింది. ఎవరి పిల్లలు? యాకోబు పిల్లలు. యాసావుకి ఎంతమంది పిల్లలు చెప్తారు మీరు ఎవరైనా? యాసావు సంతానం ఎటువైపు వెళ్ళింది? ప్రపంచంలో ఎవరికి తెలియదు, అయిపోయింది. కానీ ఎవరు? సొంత అన్న, రక్తం పంచుకుని పుట్టిన అన్న. అతని గురించి ప్రపంచానికి ఎవరికైనా ఎవరో తెలుసా? కానీ యాకోబు కుమారులు ఇశ్రాయేలు అనగానే ప్రపంచంలో ఈరోజు ఎవరికి తెలియదు వాళ్ళ పేరు? ఈరోజు ప్రపంచంలో వారి పేరు ఎవరికి తెలియదు? భారతీయులకు తెలియదా? ఏ ప్రపంచంలో ఎవరికి? అందరికీ తెలుసు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదవండి, 1వ అధ్యాయం 2వ వచనం ఏమనుందండి అక్కడ? యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు పరిపాలించే టైంలో పవర్ఫుల్ దేశం ఏ దేశం తెలుసు? ఐగుప్తు దేశం. ఏ దేశం? ఆ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, పిరమిడ్లు కట్టారు. ఈనాడు ఐగుప్తు దేశం, లెబనాన్ దేశం 1967వ సంవత్సరంలో ఐగుప్తు దేశం, లెబనాన్ దేశం, సిరియా దేశం, ఈ 3 దేశాలు ముప్పేట దాడి చేస్తే ఇశ్రాయేలు దేశం ఒక దెబ్బతో వాళ్ళందరూ ముంచేసింది.
67వ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ ఎవడలు చెప్పుకుంటూ పోతే లెక్కలేదు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు లెక్కే లేదు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, దేవుడు ప్రేమ చూపించాడా చూపించలేదా? దేవుడు వారిని ప్రేమ చూపించాడు చూపించలేదా? ఇప్పుడు కూడా రుజువులు కనపడుతున్నాయి కదా. ప్రేమ చూపిస్తే వారేమన్నారు చూడండి, అమ్మా ఏమన్నారు వాళ్ళు? ఏ విషయమందు నీవు మమ్మల్ని ప్రేమించావు? ఏమడిగారు వాళ్ళు? ఏమండి ఏమన్నారు ఇశ్రాయేలీయులు? ఎప్పుడు ప్రేమించావు, ఎప్పుడు ఎలా ప్రేమించావు? అమ్మా అర్థమవుతుందా మీకు? నేను చిన్న మాట అడుగుతున్నాను చూడండి. ఈరోజు దేవుని వాక్కు సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. వారేమన్నారంటే, సంఘం ఏం చేశాడు దేవుడు, నాకేం చేశాడు, ఏం చేసి పెట్టాడు నాకు? చూసారా ఆనాడు ఇశ్రాయేలు ఏమన్నారు? ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపించేది? అసలు దేవుడు వారిని కాపాడకపోతే ఇశ్రాయేలు దేశం అసలు భూమి మీద ఉంటుందా? దేవుడు వారిని ఈరోజు కాపాడకపోతే అసలు ఆ దేశం చుట్టూ శత్రువులే. అసలు ఆ దేశం భూమి మీద లేకుండా చేయటమే ఆ చుట్టూ ఉన్న దేశాల యొక్క పని. ఇది మనం చెప్పడానికి ఉంది, మన టీవీలు చూస్తే అర్థం అవట్లేదా? న్యూస్లో మన తెలుగు న్యూస్లో వార్తలే చెప్తున్నారు కదా వారి యొక్క ఉద్దేశం. అయినను దేవుడు ఒక మాట ఇచ్చాడు. కోడే తన రెక్కల క్రింద పిల్లల్ని ఎలాగైతే కాచి కాపాడుతుందో దేవుడు ఆయన పిల్లలను ఆ రీతిగా కాచి కాపాడుతాడని చెప్పాడు. దేవుడు అలాగే కాపాడబడుతుంది. అర్థమైందా? దేవుడు అన్నాడు, నేను మేము ప్రేమించుతుందంటే వారేమన్నారు? మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అంటున్నారు. ఏమన్నారు అన్నాళ్ళు? చూసారా? ఈరోజు సంఘం కూడా దేవుని పరిస్థితులు ఎలా ఉంది అంటే, మాకేం చేసావు, మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు? దేవుడు బాధతో భారము కలిగిన హృదయంతో అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఆయన బాధతోనూ భారము కలిగి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇంకా దేవుడు 6 విషయాల్లో బాధపడుతున్నాడు. అదేంటో చూద్దాం. చూడండి, మొదటిది ఆయన మనల్ని ప్రేమించాడు అని చెప్తే వీళ్ళేమంటున్నారు? ఏ విషయంలో మీరు మనం ప్రేమించేవాడు? ఇప్పుడు చూద్దాం. చూడండి, మరలా 3వ అధ్యాయానికి వచ్చేసాడు. మలాకి గ్రంథంలోనే 3వ అధ్యాయంలోకి మీరు వచ్చేస్తే 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం ఏముంది అక్కడ? మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. దేవుడు ఏమన్నాడండి? ఇశ్రాయేలీయులు వారి యొక్క పితరుల నుండి, మలాకి గ్రంథము 450 సంవత్సరంలో రాశారు. దావీదు సొలొమోను దేవాలయమేమో 900 సంవత్సరాల్లో సొలొమోను కట్టాడు. 900 సంవత్సరాల్లో సొలొమోను దేవాలయం కడితే ఆనాటి నుండి మలాకి వరకు ఇశ్రాయేలీయులు దేవుడి మాటను పెడచెవిన పెడుతూనే ఉన్నారు. హోషేయ గ్రంథంలో దేవునికి బాధ వ్యక్తపరుస్తూ హోషేయ ప్రవక్త ఉన్నాడు. ఆ హోషేయ ప్రవక్త ఏమైందంటే, ఆ హోషేయ అని ప్రవక్తను అంటాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటాడు. ఎవరు చేసుకోమంటాడు? ప్రవక్త అంటాడు, నేను ఎలాగో వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాను దేవా అని అంటే, గోమెర్ ఆవిడ పేరు. నేను ఎలా వ్యభిచారిని పెళ్లి చేసుకుంటానని దేవుడు అంటాడు. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు నా ఎడల, ఆయన ఆత్మీయ దేవుడు కనుక వారు ఆత్మీయంగా వ్యభిచారం వారు చేసి ఉన్నారు, నేను వారిని పెళ్లి చేసుకోలేదా? ఇశ్రాయేలు నిరంతరము దేవుని మాట త్రోసి వేస్తూనే ఉన్నారు. అందుకని అంటున్నాడు 7వ వచనంలో 3వ అధ్యాయంలో, మీ పితరుల నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. ఇశ్రాయేలు ఏం చేశారు? అమ్మా, మొదటి విషయంలో ఏమో ప్రేమ చూపించాడంటే మనమేమంటున్నామంటే దేవుడు నాకేం చేశాడని కంప్లైంట్ చేసేవాళ్ళు కొంతమంది. రెండవది, మీ పితరుల నుండి నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. ఈరోజు కూడా ఆయన కట్టడలను వెనక త్రోసివేసిన వాళ్ళే కనబడుతున్నారు. చాలామందికి దేవుడు ఎప్పుడు అవసరం అంటే, కష్టంలో ఉంటే దేవుడు కావాలి, సుఖంలో ఉంటే దేవుడు అవసరంలా. సుఖంలో ఉంటే ఏమో లోకం కావాలి, కష్టంలో ఉంటే ఏమో దేవుడు కావాలి. ఇది ఈనాడు ప్రస్తుత సంఘం. ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతికైతే బాధపడ్డాడో, ఈనాడు దేవుడు మన సంఘాన్ని చూసి
మనల్ని చూచు అలానే బాధపడుతూ ఉన్నాడు. మీరేం చేశారంటే నా కట్టడలను గై కొరక వాటిని త్రోసివేసిరి. వినలా, దేవుడి మాట వినలా, ఆయన కట్టడలను వినలేదండి. తర్వాత ఏమన్నా చూడండి, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు వారిని విడిచిపెట్టగా మరొక అవకాశాన్ని ఇచ్చి మీరు నా తట్టు తిరగండి. మనం ఏం చేస్తామంటే లోకం వైపు తిరుగుతూ ఉన్నాం. లోకంలో నిరాశ, నిస్పృహ, మోసం చేసే వాళ్ళే ఉంటారు. లోకంలో మోసం చేసే వాళ్ళే ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు సెలవీయగా వారేమన్నారు చూడండి, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏ విషయంలో మీ వైపు తిరగాలి ప్రభువా? తిరిగి ఉన్నాగా, బాగానే ఉన్నాగా. లోపలేమో కుళ్ళిపోయి ఉంది జీవితం. లోపలేమో కులిపోయి పాపాన్ని, లోకాన్ని ప్రేమిస్తున్న హృదయం కులిపోయి ఉంది. మేడి పండు చూడు మేలుమయుండు, పట్టవిప్పు చూడు పొరుగులుండు అన్న రీతిలో మన హృదయమేమో లోకాన్ని ప్రేమిస్తూ లోకం వైపు తిరిగి ఉంటే చూడండి దేవుడు ఏమంటున్నాడు, మేము దేని విషయంలో తిరుగుదామని అన్నారు. నా వైపు మీరు తిరిగితే, నా వైపు, నా కట్టడం వైపు మీరు తిరగండి అని చెప్తే ఏ విషయం వైపు మేము తిరగాలంటున్నారు. మొదటి విషయం, నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పటికీ కూడా ప్రేమ రుజువులు కనపడుతూ ఉన్నాయి మన చుట్టూ కూడా ప్రపంచంలో. ఇశ్రాయేలు విషయంలో ఏ విషయంలో ప్రేమించామన్నారు. రెండో సందర్భంలో నా వైపు మీరు తిరగండి, నా కట్టడాన్ని మీరు త్రోసివేశారని చెప్తుంటే నేనే విషయంలో తిరగాలి ప్రభువా అన్నారు. ఏమండి, మన మనసుల్లో కూడా అనుకుంటున్నాం కదా, నాకేంటి, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నాను, నా భక్తి జీవితం బాగానే ఉంది, నా విశ్వాస జీవితం బాగానే ఉంది, నా నడక దేవునితో బాగానే ఉంది, ఐఎమ్ ఫైన్, నాలో ఏ తప్పు లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ ఎన్ని విషయంలో దేవుని మాట త్రోసివేస్తున్నాం, ఎన్ని విషయాల్లో దేవుని మాట మనం త్రోసివేస్తున్నాం. కానీ మన మనసులో మాత్రం సెల్ఫ్ సాటిస్ఫైడ్, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నారు. దయచేసి గమనించండి. దేవుడు అంటున్నాడు చూడండి, 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు, మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టారంట. దేవుడిని ఏం పెట్టారు? ఆయాస పెట్టడం అంటే ఏంటంటే దేవుణ్ణి వారి మాటల చేత బాధ పెట్టారు. దేవుణ్ణి చులకన చేసి మాట్లాడారు, తక్కువ చేసి మాట్లాడారు, అవమానపరుస్తూ మాట్లాడారు. దేవుడా, దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఏంటి, ఎలా చెయ్యాలా, ఏంటి ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడారు. 400 సంవత్సరాలు బానిసత్వం వచ్చి బయటికి నడిపించాక అరణ్యంలో మన్నాని కురిపిస్తే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడా? ఐగుప్తులో సమాధులు లేవా? మేము దుంపలు చేపలు తింటూ బ్రతకట్లేదా? మమ్మల్ని ఈ అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు అంటండి? అరణ్యంలో తీసుకొచ్చాడు. మాకు మాంసం ఉండదా? అప్పటికే మాంసాన్ని కూడా దేవుడు కురిపించాడు వారి కోసం. అందుకని దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని ప్రేమించుతుని అని అంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రేమను వారు చూడలేకపోతున్నారు. మనోనేత్రపు గురుటితనం కలిగిపోయింది. కొంతమంది సరిగ్గా ఆలోచించలేరు, కొంతమంది సరిగ్గా దేవుని ప్రేమను చూడలేరు. ఏమండి, వారి మాటలతో దేవుని ఏం చేశారంట? ఈ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టారు, ఆయన బాధ పెట్టారు. ఏమండి, మనుషులు ఎట్లాంటి మనుషులు అంటే వ్యతిరేక మనుషులు. మనోళ్ళు ఎలాంటి మనుషులు? వ్యతిరేక మనుషులు. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా వ్యతిరేక హృదయంతో కలిగి ఉంటారు. మాకు అవసరం లేదు దేవుడు, ఆయనతో మాకు పని లేదు, మేము మేనేజ్ చేసేసుకుంటాం, దెబ్బ తగిలేక, దెబ్బ కొట్టాక, దెబ్బ తగిలేక ఏంటో దేవుడు ఇలా చేయించడు అంటారు. అసలు నువ్వు దేవుడు చేయడానికి, నువ్వు దేవుని సంరక్షణలో ఎప్పుడున్నావు? అసలు దేవుడు చేయడానికి దేవుని సంరక్షణలో ఎప్పుడున్నావు? ఎప్పుడు లేవు కదా. ఎప్పుడున్నావు నువ్వు? ఇప్పుడు ఏదో పెద్ద వచ్చేసి ఇలా జరిపి దేవుడు ఇలా చేశాడు. ఆయన సంరక్షణలో ఎప్పుడున్నావు? అసలు ఆయన సన్నిధిలో ఎప్పుడున్నావు? ఆయన మందిరంలో ఎప్పుడు నివసించావు? ఆయన సన్నిధిలో ఎప్పుడున్నావు? అసలు దేవుడు ఇలా చేయడానికి అంటారు నువ్వు. ఇశ్రాయేలు బ్రతుకు కూడా ఇలాగే ఉంది, వారి బ్రతుకు కూడా ఇలాగే ఉంది. వారు ఆయన ఏం పెట్టారో తెలుసా? వారి మాటలతో
ఆయాస పెట్టారంట, బాధ పెట్టారంట, నెప్పించారంట. లోకం కావాలి, లోక బంధుత్వం కావాలి, లోక సరదాలు కావాలి, లోక ఆశలు కావాలి. నేను లోకంలో ఉంటాను ప్రభువా, కానీ నువ్వు మాత్రం నాకు అన్నీ చేసాయి. లోకంలో నేను ఉంటాను. దయచేసి గమనించండి. ఈ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టారు. సో దేవుడు ఈ ప్రశ్నలు అడుగుతుంటే, మీరు నన్ను ఆయాస పెట్టారు, మీరు నన్ను బాధ పెట్టారు అంటే వారు దేవుడికి ఇచ్చే సమాధానం తెలుసా? మేము ఎప్పుడైనా బాధ పెట్టాం ప్రభువా. అరే నేను చెప్తున్నాను కదా మీరు నన్ను బాధ పెట్టారని, మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతారేంటి? నేను చెప్తున్నాను కదా మీరు నన్ను బాధ పెట్టారని, నన్ను ఆయాస పెట్టారని, మరలా ఈ ప్రశ్న అడుగుతారేంటి? అమ్మా, ఎన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా, మన మాటల చేత, మన ఆలోచన చేత దేవుణ్ణి బాధ పెట్టాం మనం. ఆయన చెప్పిన మాట చెయ్యక, ఆయన చెప్పినవి చెయ్యక, ఆయన చెప్పిన మాటకి అవిధేయత చూపించి, ఆయనకి వ్యతిరేకంగా నడిచి, వద్దన్నవి చేసి, బాధ పెట్టి, తల్లిదండ్రులుగా వద్దన్నవి చేస్తే మీకు బాధ ఉంటుందా? చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం, అదే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. నాన్నగారు, కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని అవమానపరుస్తాడా, గణపరుస్తాడా? గణపరచడం మాట వింటాము, నాన్నగారికి ఏం కావాలో చూడడం, పెద్ద వయసు వచ్చాక నాన్నగారిని గౌరవించడం, మాట వింటాం కదా. అంతేనా? కాదండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని మాట వింటాడు కదా. పనిలో పెట్టుకున్నావు, మాట వినాలా వినకూడదా? నువ్వు నాకు చెప్పేదేంటి అంటారా? నువ్వు నాకు చెప్పేదేంటి అంటారా? తర్వాత చూడండి ఏముందో. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఓ పిల్లలారా, ఓ మై చిల్డ్రన్, ఓ మై చర్చ్, ఓ సంగమా, నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నాడు దేవుడు. ఏ విషయంలో? మన జీవితాల ద్వారా, మీ జీవితాల ద్వారా దేవుడిని ఘనపరుస్తున్నారు. దేవుడు మీ జీవితాల ద్వారా ఘనపరచబడుతున్నాడా? ఏ విషయంలో మీరు దేవుని ఘనత ఇస్తున్నారు, ఆయనకి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఆదివారం దేవుని సన్నిధికి రావడం మినహా మన జీవితాల ద్వారా దేవునికి ఏ రీతి కనపరుస్తున్నాం? దేవుడు ఆయన నాకు ప్రాముఖ్యము, హీస్ ఇంపార్టెంట్, ఆయన నాకు ముఖ్యము అని ఏ విషయంలో చెప్తున్నాం? ఏ సందర్భంలో చెప్తున్నాం? ఎప్పుడు చెప్తున్నాం? ఆయన మాట నాకు ముఖ్యమని ఎప్పుడు చెప్తున్నాం? ఆయన మాటను బట్టి నేను నడుచుకుంటానని ఎప్పుడు చెప్తున్నాం? దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలైతే నన్ను ఎక్కడ కనపరుస్తున్నారు? మీరు నా కుమారుడైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నా మాట ఎక్కడ వింటున్నారు? నేను మీ యజమానునైతే, మీ సృష్టికర్తనైతే ఏది? ఎందుకు చేసుకోవాలి అసలు మనల్ని? ఈ సృష్టిలో భూమి కనిపించదు, అంత చిన్నదే. ఈ భూమి మీద 4 భాగాల్లో 3 భాగాలు నీళ్ళే ఉన్నాయి. ఈ భూమి మీద 4 భాగాల్లో 3 భాగాలు ఏమున్నాయి? నీళ్ళే, సముద్రాలు. 4 భాగాల్లో 3 భాగాలు నీళ్ళుంటే అలా భూమే కనిపించదే. ఆ 3 భాగాల్లో నీళ్ళుంటే ఒక భాగమే భూమి. ఎంత భాగం? పావు భాగమే భూమి. ఆ పావు భాగంలో 5% నివాస యోగ్యమైంది. ఎడారిలో ఉంటారా మీరు? కొండల్లో ఉంటారా? ఎక్కడ ఉంటారు? ప్లెయిన్స్ అని అంటాం మనం. ప్లెయిన్, అక్కడే ఉంటాం మనం. కొండలో కొంతమందే ఉంటారు, ప్లెయిన్లో ఎక్కువ మంది ఉంటారు. నివాస యోగ్యమైంది 10% ఆ పావులో కూడా. దేవుడు అంటున్నాడు, నేను మీకు సూర్యుడిని ఇచ్చాను, మీకు కాపుదలను ఇచ్చాను, అన్నీ మిమ్మల్ని భూమి మీదకి పంపకముందే భూమిలోనే అమర్చి పెట్టాను, అన్నీ అమర్చి పెట్టాను. మీరు పువ్వులు పెట్టుకుంటున్నారు, దాన్ని నేనే ఇచ్చాను.
మీరు ఆహారం తింటున్నారు, ధాన్యాలు, లోపల నేనే పండిస్తున్నా. ఏది మీది? దిగంబరుగా వచ్చారు కదా, ఏది మీది? మీరు దిగంబరుగా వచ్చారు కదా, దిగంబరుగానే వెళ్ళిపోతారు కదా, ఏది మీది? మీదేది? ఏదైనా మీది ఉందా? ఏది మీది? నేను మిమ్మల్ని కన్నాను, మీరు పాపం చేస్తే నా కుమారుని పంపించాను మీకు రక్షణగా. మీరు నా కుమారులైతే నా మాట వినేవారు ఏరి, మీరు నా కుమారులైతే నా ఘనత ఏది అని దేవుడు అడుగుతున్నాడు. నేను అడుగుతుంటే ఏది అని అడుగుతుంటే ఏమి ఇవ్వాలి అని అంటున్నారా మీరు? నేను ప్రేమిస్తే ఎప్పుడు ప్రేమించామని అంటున్నారా? నన్ను మీరు అవమానం పెట్టారని నేను చెప్తుంటే మేమెప్పుడు అవమానపరిచాము అంటున్నారా? 7వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించారు. ఏమన్నాడు? నా బలిపీఠం మీద మీరు అపవిత్రమైన భోజనమును. ఒకసారి ఆయన బల్లపాత్రలతో ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజరు తాగుతున్నాడు, విందు చేసుకుంటే దేవుడు హస్తం వచ్చి మెనే మెనే టికెల్ ఎఫర్సెన్, అర్థం తెలియలా నెబుకద్నెజరుకి. దానియేలు పిలిపిస్తే అన్నాడు, ఇదిగో తక్కెడలో దేవుడు నిన్ను వేసి చూసినప్పుడు నువ్వు తేలిపోయావు, నీ శిక్ష వచ్చేసింది, నీ ఫినిష్, నువ్వు నీ రాజ్యం. దేవుడు మనల్ని తక్కెడలో వేస్తే, దేవుడు మిమ్మల్ని తక్కెడలో వేస్తే అనుకుంటున్నారా దేవుని దగ్గర మీరు మాట్లాడడానికి సరిపోతారని? దేవుని దగ్గర మీరు మాట్లాడడానికి సరిపోతారు అనుకుంటున్నారా? నెబుకద్నెజరు రాజే సరిపోలేదు. బంగారు పరిపాలన అది. ఏ పరిపాలన? బంగారపు పరిపాలన. పాత బంగారం కాదు, పాత బంగారం కాదు. 90 అడుగుల ఎత్తులో తన విగ్రహాన్ని నిలబెట్టాడు. 6 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు బంగారు ప్రతిమ నిలబెట్టి, ఎంత అవుతుంది? ఎన్ని కేజీలు? 3 టన్నుల బంగారు ప్రతిమ నిలబెట్టాడు. ఇక్కడ దేవుడు వారితో ఎంతో బాధపడుతున్నాడు. మీరు నన్ను ఆయుస్సు పెట్టారంటే, మేము ఎక్కడ ఆయుస్సు పెట్టామంటున్నారు. నేను నిన్ను ప్రేమించి, ఇదిగో చరిత్ర రుజువు, మమ్మల్ని ఎక్కడ ప్రేమించాం. నా బలను అవమానపరిచారు అంటే మేమెక్కడ అవమానపరిచామంటున్నారు. వారు దేవుడిని బాధ పెట్టినందుకు, ప్రభు మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తపడి ఆయన అడగాల్సిన జనమే, మేమెక్కడ నిన్ను అవమానపరిచాం, మేమెప్పుడు అవమానపరిచాం, మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అని అడుగుతున్నారు వాళ్ళు. దయచేసి గమనించండి. సంఘానికి దేవుడు ఈరోజు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మన దేవుని సేవ పరిచర్య భారంతో చేయవలసిన వారమై ఉన్నాం. భారంతో చేయవలసిన వారమై ఉన్నాం. మన దేశానికి సేవకులుగా మిషనరీలుగా వచ్చిన విలియం కేరీ ఒక చెప్పులు కుట్టుకునే వ్యాపారస్తుడు. అలా ప్రతి మిషనరీ కూడా ఎవరి పనాలు చేసుకుంటూ ఉండేవారు, కానీ దేవుని కొరకు వాడబడ్డారు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని కొరకు మీరు వాడబడండి. పరలోక రాజ్యంలో మీ యొక్క రివార్డు రెట్టింపు అవుతుంది. ప్రేమించినప్పుడు ఎప్పుడు ప్రేమించని అడిగారు. ఎప్పుడు నీ కట్టడలకు వ్యతిరేకంగా నడుచుకున్నామని అడిగారు. ఎప్పుడు ఆయాస పెట్టామన్నారు, ఎప్పుడు నీ బలను అవమానపరిచామన్నారు. చివరిగా 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొక్క దొంగులినా. ఏంటంటే ప్రశ్న? మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేయొచ్చా? అది ప్రశ్న. చేయొచ్చండి? మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా? చేయొచ్చండి. మీరు ఎప్పుడైనా చేశారా అంటే మీరు ఏమంటారంటే, నో, మేము చేయలేదంటారు. మీరు అసలు దేవుని దగ్గర దొంగతనం చేయడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, మానవుడు దేవుని యొక్క దొంగులినా? దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా? చేయొచ్చండి. చేయొచ్చా? మీరు చేశారా?
ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నారా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, ఏమంటాడండి? అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. ఏ విషయంలో దొంగతనం చేశాం ప్రభువా? ఏమంటున్నారు వాళ్ళు? దేవుడేమో మీరు నా యొద్ద దొంగతనం చేశారంటే, వీళ్ళేమన్నారంటే మేము ఎప్పుడు నీ దాన్ని దొంగతనం చేశాం యేసయ్యా. ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మనం ఇవ్వట్ల, మహిమ ఇవ్వట్లేదు. ఈ సందర్భంలో అయితే ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వట్ల. ఒకటే మాట, దేవుని దగ్గరే దొంగతనం చేసేస్తే దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది దేవుని? దేవుడు ఇంతకంటే ఇంకేం చెప్తాడని స్ట్రైట్గా ఇశ్రాయేలుడికి పూర్తి కోణంలో అర్థం కాల. కానీ ఈరోజు చరిత్రలో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఎంతగా ప్రేమించాడని. దేవుడి ప్రేమ మారదు, మారదు, శాశ్వతమైనది. ఆయన ప్రేమకు మన కృతజ్ఞతలు తెలియజేసి మన దేవుడు అంటున్నాడు, మీరు నా బలను అపవిత్రపరిచారు, బలలో పాల్గొంటూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ నన్ను ఆయాసపరిచారు, నన్ను మహింపరచలా, నా సమయాన్ని మీరు దొంగిలించారు, నా ఘనతని మీరు దొంగిలించారు, నాకు రావాల్సింది మీరు దొంగిలించారు.